నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. నేను సహస్ర. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ గారు. మరి ఇవాళ ఆయన ఒక ముఖ్యమైన విషయాలు చెప్తా ఉన్నారు. పోయినసారి గత ప్రభుత్వం నవరత్నాలు అనేవి పెట్టి ప్రజల్ని ఆకర్షించి దాదాపుగా సంక్షేమ పథకాల గురించే ఎక్కువ ప్రజలకు తీసుకువెళ్ళి ఓట్లు దండుకోవడం జరిగింది. మరి ఈసారి దేన్ని తీసుకువచ్చి ఆకర్షిస్తారు, మరి ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారనే అంశం మీద వారితో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, గత సంవత్సరం అయితే నవరత్నాలు అయితే తీసుకొచ్చారు. మరి ఈ సంవత్సరం మేనిఫెస్టోలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి అంటే మేనిఫెస్టోలో ఎటువంటివి పెట్టి ప్రజలకి ఆకర్షించే అవకాశం ఉందంటారు? ఈ నవరత్నాలు పెట్టాడు. ఆ రత్నాలు ఏమైనాయో తెలవడం లేదు. రత్నాలు తెలియదు కానీ ప్రజలకు బొక్కలు ఎక్కువ పడిపోయినాయి. అప్పులు ఆయన రాష్ట్రంలో ఆటోమేటిక్గా దాదాపు 14 లక్షలు అప్పులు చేశాడు. ఓకేనా? 14 లక్షలు అప్పు చేసి 13 లక్షల కోట్లు అని ఎవరు చెప్తా ఉన్నారు? వాళ్ళ చెల్లెలు కూడా లెక్కలు చూసి చెప్తా ఉంది. 13 లక్షల కోట్లు జగనన్న అప్పు చేసావు, రత్నాలు అన్నావు, రాళ్ళు అన్నావు, పుస్తకాలు అంటున్నావు, ఇవంతా అవి ఒక 2.5 కోట్లు పంచుంటాడు. ఏది 13 లక్షల్లో 2.5 లక్షలు పంచుంటాడు. నెక్స్ట్ పోతే మిగిలిందంతా ఆయన ఖజానాకు, అంటే ఆయన పేపర్లో పబ్లిసిటీ ఇచ్చుకునేది. అది చెప్పలే ఆయన. నవరత్నాల్లో లేని స్కీమ్ ఇది. అది నవరత్నం అంటే ఇది 10వ నెంబరు. ఏది ఈ పంపకం. మళ్ళీ 11వ రత్నం అమ్మా. మా జగనన్న చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయన మైండ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదమ్మా. ఎందుకంటే ఆయన రావడమే ఒక మహా సంగ్రామంతో కూడినటువంటి రౌడీయిజం ఫ్యామిలీ నుండి వచ్చేసాడు. అంతర్జాతీయ ప్రతి ఒక్కటి చెప్పుకోవాలా. చెప్పినప్పుడల్లా చెప్పకపోతే కుదరదు. మా అన్న దేశ విదేశాల్లో నుంచి కంపెనీలు పుట్టుకొచ్చేసినాయి. అక్కడి నుంచి వచ్చాడు. మైండ్ ఎక్కువ ఆయనకు ఆలోచన. కాబట్టి ఈ రత్నాలన్నీ పేరుకు రత్నాలు చెప్తా ఉన్నాడు, నెత్తిన రాళ్ళు వేస్తూ ఉన్నాడు. అసలు కేసులు ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 కేసులు ఉంటాయి. ఇది చెప్పాడా రత్నాల్లో? లేదే. భూములు కొట్టేసేది ఒక రత్నం, అది చెప్పాడా? లేదే. తన సలహాదారులకు కొన్ని నిలబెడితే 5-6 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాడు, అదొక రత్నం. ఇవి ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక 100 రత్నాలు ఉంటాయి. ఇప్పుడు రత్నాలు పెడతాడు, రాళ్ళు పెడతాడు, కొత్తవి ఏం పెడతారని వాళ్ళు చెప్పుకుంటున్నారంటే ఏమో మా అన్న జగనన్న ఈసారి రుణమాఫీ పెడతాడంట. పెంచుకుంటా పోయినాడు 1000 రూపాయలు పెన్షన్. ఇట్లా కేసులు పెట్టుకుంటా పోయినాడు. ఇప్పుడేదో వరుసగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకంతా అప్పులు చేసుకొని కుప్పలు పెట్టుకున్నారు. ఏదంటే మనం ఇచ్చిండేటువంటి విత్తనాలు నాసిరకం విత్తనాలు, పంటలు పండేదానికి బోర్లు, కరెంటు లేదు, విత్తనాలు లేదు, పంటలు లేదు, కరెంటు లేదు. నువ్వేందుకు చెప్తా ఉండవు? 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాన్ని. ఈ విత్తనాలు వేస్తేనే మలిచేది లేదే, యాటింటి వస్తావు? దానికి రుణమాఫీ చేస్తాడంట. ఏది పూర్తిగా 1000 రూపాయలను 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుకుంటూ పోయినావు. ఇప్పుడు 1,00,000 2 లక్షలు చెప్తావు. ఇది 5 సంవత్సరాల్లో పెంచుకుంటూ ఎప్పుడు పోతావు, ఎంత పోతావున్నా? ఇదేం అర్థం కాలేదండి జనాలకు. 1000 రూపాయలను 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచినవి, ఇన్ని వేల లక్షల కోట్లు ఒక రుణమాఫీకి అవుతుంది కదా. ఇది ఎట్లన్నా ఇటు పెంచుకుంటా ఎట్లా పోతావనా? అది కొంచెం వివరించాలన్నా. ముందు పెంచేటప్పుడు నువ్వు ఆ రత్నం పెట్టేటప్పుడే ఇది చెప్పాలి. నువ్వు ఎన్నిసార్లు రుణమాఫీ అమౌంట్ వేస్తావు? ఇప్పుడు నొక్కేసినావన్నా 2-3 నొక్కులు. ఈ వేళకి చిల్లర పళ్ళ బ్యాంకులో నథింగ్. నిన్న కూడా ఏందో నొక్కినావంట పడిపోయి కుప్పంలో. అది ఈయనే బటన్ పైకి లేచిపోయింది. ఇప్పుడు నొక్కిన వాటికే లేదు, చిల్లర లేదు. మళ్ళీ ఇది ఎప్పుడన్నా నొక్కేది? ఇప్పుడు 13 లక్షల కోట్లు అంటే ఇప్పుడు అప్పు ఇంక పుట్టదన్నా. రాదు అప్పు రాదు. ఇంకా మళ్ళీ ఎట్లన్నా పెడతావా? అదే ఇప్పుడు బటన్లు నొక్కుతున్నాను, అందరికీ ఇన్ని ఇస్తున్నానని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా అప్పు అనేది పుట్టదు. కానీ మరి మేనిఫెస్టోలో పెట్టాల్సిన సంక్షేమ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న. అది ఆయనకే తెలియదమ్మా. డబ్బు ఇస్తామో చేస్తామో ఆయనకి తెలీదు. ఎన్నికల తర్వాత ఉంటాడో ఉండడో కూడా తెలియదు ఆయనకి తెలుసు. ఈసారి మనం చెలగయా గోటు రాజస్థాన్, తిహార్కు లేకపోతే అండమాన్కి పోతాము. నోటి మాటే కదా పెన్షన్ పెంచుకు. ఇప్పుడు అందరూ తెలిసిపోయింది ఈ స్టోరీ.
ఇది నమ్మరమ్మా. నువ్వు ఎంత చెప్పినా కూడా జనాలు నమ్మే స్టేజ్లో లేరు. ఎవరు ఇస్తారు, ఎక్కడిస్తారు అప్పు? సగం డబ్బు మన ఖజానాకు పేపర్కి వెళ్ళిపోయింది. ఏడన్నా ఒక సిమెంట్ మూట మీద 100 రూపాయలు తగ్గించినాడా మా జగనన్న? లేదే. భారతి సిమెంట్ వాళ్ళదే కదా. అదే సిమెంటు వాళ్ళదే, ప్రెస్ వాళ్ళదే. ఎన్ని లక్షల కోట్లు పోయాయి తెలుసా నీకు? తెలియదు కదా. మళ్ళీ వాళ్ళ మనుషులు ఉండరు. ఈ సోషల్ మీడియా ఇది చాలా ఛానల్కి లక్షల కోట్లు, వేల రోజు 80-90 కోట్లు నెలకు పోతా ఉంది. దానికి అప్పులు చేసేది మా జగనన్న. ఇంకేమీ లేదు. నవరత్నాలు లేదు, 12 రత్నాలు లేదు, 15 రత్నాలు లేదు. సో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు నవరత్నాలు ఉండవు, 10వ రత్న తీసుకొచ్చిన సాక్షి పేపరు ఉండదు. కొత్తగా ఏమైనా మేనిఫెస్టో పెడదామన్నా కూడా డబ్బు లేదు, డబ్బు తెద్దామన్నా అప్పు పుట్టదు. మరి పరిస్థితి 2024లో ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మనం గెలిచేది లేదమ్మా. మన మీద పోటీ చేస్తుంది మన చిన్నాయన కూతురు. ఆడ తుసిపోతుంది. చెల్లెలు కూడా పోటీ చేస్తుంది ఆ పులివెందుల్లో, కడపలో. మనం యాడికి గెలిచేది? అసెంబ్లీలకే పోమే. మళ్ళీ అప్పులు ఇచ్చేది లేదు. మనం అసెంబ్లీలకే పోనప్పుడు మన క్యాండిడేట్లే దొరకడం లేదు కదమ్మా. ఇప్పుడు ఇంకా అప్పులు తెచ్చేది ఏంది? నువ్వు పరిపాలించేది ఏది చెప్పుకునేదానికి చెప్పుకోవచ్చు. నువ్వు ఏది మేనిఫెస్టో చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో మాత్రం నీకు నోటికి ఏదో వస్తే చెప్పేయచ్చు. మనం వాస్తవాలు చెప్పేది లేదు కదా. ఏ రోజైనా చెప్పామా? లేదు. అధికారం వచ్చినప్పుడుంటే అధికారుల దగ్గర పని చేయించలేదు, వచ్చిన ఎమ్మెల్యేల దగ్గర మీరు పని చేయించలేదు. వాళ్ళకి అవకాశం లేదు, మంత్రులకు అవకాశమే లేదు, దేవుడికి అవకాశమే లేదు, చెల్లెలకి అవకాశమే లేదు, అమ్మకు అవకాశమే లేదు. ఏందమ్మా ఇది? ఎట్లమ్మా జనాలు? ఎగ్జాక్ట్లీ సార్. సో అవకాశం అనేది ఎక్కడా కూడా లేదు. ఆయనకి లేదు, వాళ్ళ చెల్లెలకి లేదు. అదేవిధంగా పార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం లేదేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో 2024లో మొత్తం మీద ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా గెలిచే అవకాశం లేదని కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్.